ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల గురించి కొన్నిటి గురించి చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏదైనా ఒక క్షేత్రం గురించి చెప్పండి. అయితే రంగనాథ స్వామి దేవస్థానం గురించి చెప్పుకుందాం జయ. ఎక్కడండి ఇది? ఎక్కడంటే నెల్లూరు సింహపురి అని చెప్తారు. వీర విక్రమ సింహపురి అని చెప్పబడేటువంటి నెల్లూరులోనే స్వామివారు వెలిసి ఉన్న ప్రాంతాన్ని రంగనాయకులపేట అంటారు. అయితే ఈ దేవస్థానం నిలిచి ఉన్న ప్రదేశాన్ని తల్పగిరి అంటారు. ఆ ఊరికే పేరు వచ్చేసింది. ఆ ఊరికే పేరు, ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది రంగనాయకులపేట. ఒక కాలనీ లాగా అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అమీర్పేట లాగా ఆ ప్రాంతం అంతా రంగనాయకులపేట. చాలా పురాతనమైన దేవాలయం. భగవంతుడు స్వయంగా వెలిశాడు ఇక్కడ రంగనాథ స్వామి స్వరూపంలో. రంగనాథుడు అనగానే శయనించిన మూర్తి మనకు వెంటనే ఊహొచ్చేస్తుంది. శయనమూర్తిగానే రంగనాథ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇది కశ్యపుడు అనే ఒక మహాముని తపస్సు చేశారు. తపస్సు చేసి తీర్థయాత్రలు చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఇక్కడ పౌండరీక యాగం అని ఒక యజ్ఞం చేశారట. ఆ యజ్ఞంలో స్వామి ఉద్భవించాడని, ఆ వచ్చిన హోమకుండంలోంచి 3 అగ్నులు వెలువడ్డాయని, ఆ 3 అగ్నుల్లో ఒక అగ్ని తల్పగిరి రంగనాథ స్వామి గాను, ఒక అగ్ని జొన్నవాడ కామాక్షి అమ్మవారు గాను, ఇంకొక అగ్ని వేదాచలం అనే ప్రాంతంలో నరసింహస్వామి గాను 3 చోట్ల 3 స్వరూపాలుగా వెలిసిందని చెప్తారు. ఒకటి పురాణమో నిజమో ఆ ప్రాంతవాసులు చెప్పే కథ అన్నమాట ఇది. అయితే కశ్యప మహర్షికి స్వామివారు దర్శనమిస్తే ఆయన ఏం అడిగారంటే, ఈ ప్రాంతంలో ఈ రంగనాథ స్వామి స్వరూపంలో వెలిసి ఉండమని తన కోరిక ప్రకారం. ఎట్లాగైతే భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందిందో శ్రీరంగంలో ఎట్లా నువ్వు నీ సన్నివేశం అంటే దగ్గరగానే నీ భగవంతుని యొక్క సన్నిధానం లభిస్తుందో అదే ప్రీతి, అదే సన్నిధానం ఈ ప్రాంతంలో కూడా భక్తులకి లభించాలని ఆయన అడిగితే ఆయన తప్పక ఇక్కడ వెలుస్తానని చెప్పారట. చెప్పిన కాలంలోనో అనంతర కాలంలోనో ఇక్కడ ఏమైంది, మన విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు భూలోకానికి విహారార్థం వెళ్ళాలనుకున్నారు. ఆ విహారార్థం వెళ్ళటం కోసం ఒక క్రీడాశైలంగా ఉండమని చెప్పారట ఆదిశేషుడికి. అయితే ఇక్కడ ఒక క్రీడాశైలం వెలిసిందని ఇద్దరు విహారం పూర్తి చేసుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆ శైలమే క్రీడాశైలంగానే రూపొందినటువంటి ఆదిశేషుడు తల్పంగా మారి స్వామివారు పడుకోవటానికి ఆయనకి ఆసరా ఇచ్చారు. వెంటనే ఆయన పడుకునేందుకు అమర్చేశారన్నమాట పక్క. ఆయనే కదా తల్పం. అదే కదా. అట్లా తల్పంగా వెలిసినటువంటి ఆదిశేషువు ఆయన తన దగ్గరికి ఆ రకమైన ప్రీతిని నెరిపినటువంటి ఆదిశేషువు మీద ప్రీతితో ఈ ప్రాంతంలో నీ పేరుతోటే తల్పగిరి పేరుతోటి ఇదే స్వరూపంలో అంటే నిద్రాముద్రాభిరాముడుగానే వెలుస్తానని స్వామి ఈయనకు చెప్పారు. కశ్యప మహర్షి కోరిక తీర్చారు. అట్లాగే ఈ తనకి సేవించినటువంటి తనని నిత్య సేవకుడుగా ఉన్నటువంటి అనంతుడికి కూడా ఆయన యొక్క భక్తికి మెచ్చి ఈ ప్రాంతంలో ఆయన పేరు మీదే తల్పగిరి రంగనాథ స్వామిగా ఇక్కడ వెలిశారు స్వామి అని చెప్తారు. చాలా చక్కటి స్వరూపం. ఆ శేషశాపాన్ప మీద శయనించినటువంటి రంగనాథ స్వామి. ఈయన ఏంటంటే దక్షిణం వైపు తలపెట్టుకుని పశ్చిమాభిముఖంగా మనకు దర్శనమిస్తారు. ఉత్తర దక్షిణాలుగా పడుకున్నారనుకో పక్కకి తిరిగి ఉంటాడు కదా, మనకి పశ్చిమ ముఖాభిముఖంగా కనిపిస్తాడనమాట. చక్కగా కనిపిస్తారు. ప్రశాంతమైన స్వరూపంతో పాదాల చెంత అమ్మవార్లతోటి విశేషమైన దర్శనం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వరూపం అది అసలు శిల కాదని అప్పుడు ఆ కాలంలో జరిగినటువంటి రకరకాల ముష్కరుల దాడితోటి మన్ను పూసేశారట. సుధామూర్తి అంటారు. మన్ను పూసారు. ఆ మన్ను కింద దాని కింద ఈ శిల్పం 5 అడుగుల వెడల్పుతోటి 5 అడుగుల పొడుగున విగ్రహం ఉందట. పైన మట్టి పూసారు. విగ్రహాన్ని పగలకొడతారన్న భయంతో. అప్పుడు ముష్కరులు ఎంతమంది దాడులు చేసేవారు కదా. దాడులు చేసేవాళ్ళు. ఆ దాడులలోనే ఇబ్బందికి మన్ను పూసారు. ఆ స్వరూపాన్ని మనం చూస్తాం. మన్ను కనిపిస్తుంది. అన్నీ మనకు కనపడే శిల స్వామివారు కనిపిస్తుంటారు, దర్శనం చేసుకుంటాం కదా. దానికి లోపల శిల ఉన్నది, శిలాస్వరూపం స్వామి శిలగా వెలిసారు. ఆ పైన ఈ మన్ను పోయబడింది అని చెప్తారు. ఇది 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. స్వామివారు లభించారు అక్కడ. ఈ పెన్నా నది తీరం, పినాకిని నది అని చెప్పుకుంటాం మనం. అవును. ఆ పినాకిని ఆ ప్రాంతవాసులు పెన్ అంటారు. ఇది వరకు ఈ రంగడి దేవాలయం చుట్టూతా పెన్నా నది ఉండేది. ఎట్లాగైతే శ్రీరంగంలో ఉభయ కావేరుల మధ్యలో ఇట్లా ఒక ద్వీపంలాగా శ్రీరంగనాథుడు వెలిసి ఉన్నాడో, ద్వీపంలా ఉంటుంది శ్రీరంగం. ఈ స్వామివారు తల్పగిరి రంగనాథ స్వామివారు కూడా అట్లాగే ద్వీపంలాగా వెలిసి ఉండేవారు. క్రమంగా పెన్న తగ్గిపోయింది. ఇది వరకు అక్కడ ఒక సామెత కూడా చెప్తారు, పెన్న దాటితే పెరుమాళ్ళ సేవే అని.
ఈ నది దాటితే ఇంకా స్వామివారి కైంకర్యంలోకి వెళ్ళిపోవటమే, సేవాకాలంలోకి ప్రవేశించడమే, అలా ఉండేది. పెన్న ఇప్పుడు అంత లేదు, పక్కనగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఓ పక్కకు ఉన్నట్టుగా. నీరు తగ్గిపోయింది కదా, కొన్ని ప్రాంతాల్లో అసలు నదులు ఊరికే ముఖం కనపడకుండా అవుతాయి. అయితే ఇక్కడే ఈ పెన్నా నదీ తీరంలోనే మన తిక్కన సోమయాజి గారు భారతాన్ని పూర్తి చేశారని చెప్తారు. ఆయన విరాట పర్వం దాకా నుంచి మొదలుపెట్టి రాశారు కదా. నన్నయ్య గారు గోదావరి తీరంలో మొదలు పెడితే ఈయన పెన్నా తీరంలో, ఈ పినాకిని తీరంలో ఇది పూర్తి చేశారని చెప్తారు. ఈ సింహపురి వాసులు అద్భుతంగా చెప్పుకునే విషయం ఏంటంటే తిక్కనది మా ఊరే, మా ప్రాంతమే అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వెలిసిన రంగనాథ స్వామికి ఒక చిత్రమైన కథా విశేషం ఉంది. మనం ఇప్పుడు పెద్ద రాజగోపురం చూస్తాం, చాలా పెద్దది కనిపిస్తుంది, దాదాపుగా 7 అంతస్తుల రాజగోపురం, చాలా పెద్దది, 90 అడుగులు ఎత్తుటది. అయితే ఇది తొలికాలం నుంచి లేదు, రాజులు నిర్మించింది కాదు. ఈ ప్రాంతవాసులు మహాభక్తులైన వెంకటాచలం పంతులు గారని ఆయన 18వ శతాబ్దంలో కట్టారు. ఇది దాదాపుగా 14 సంవత్సరాలు పట్టిందట. అంతకు ముందు ఆయన ఈ రాజగోపురం కట్టడానికి ముందు ఒక చిత్రకూటం అని ఒక ఇది మందిరం లాంటిది, అంటే విశ్రాంతి తీసుకోవడానికి చుట్టూతా ఒక తోట, ఒక కోనేరు డెవలప్ చేయించారు స్వామివారి దేవాలయానికి కైంకర్యం కోసం. అయితే ఆ సమయంలో వానమామలై జియ్యర్ గారని ఒక జియ్యర్ స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం వైష్ణవాగమానికి సరిపడగా లేదని భావించి దేవాలయ దర్శనానికి వెళ్ళలేదట. వెళ్ళక ఈ చిత్రకూటంలో ఆయన ఉన్నారు కొద్ది రోజులు. ఉంటే ఆయనకు ఒక రోజు తెల్లవారుజామున కల్లో కనిపించారట రంగనాథ స్వామి బ్రాహ్మణ వేషధారిగా. నా గుడి పనికి రాలేదు, నా ఇల్లు పనికి వచ్చిందా నువ్వు ఉండటానికని చేతిలో బెత్తంతో జియర్ని దండించారు నిద్రలో. ఆయన కొట్టేసరికి దెబ్బ తగిలింది, మెలకు వచ్చి స్వామి తనని పిలుస్తున్నాడని గబగబా పెన్నా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించి రాజగోపురాన్ని నిర్మించమని ఈయన పంతులు గారికి చెప్పారట. వెళ్తూ ఒక 100 రూపాయలు, ఆ రోజుల్లో 100 అంటే 18వ శతాబ్దంలో ఆయన దగ్గర ఉన్న సొమ్ము, ఆ మఠానికి వచ్చిన సొమ్ము ఉంటుంది, వీరికి అప్పచెప్పారు. తర్వాత కాలంలో దాదాపుగా 14 సంవత్సరాలు శ్రమపడి 18వ శతాబ్దంలో కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది గోపురం. ఆ పైకి ఎక్కితే పై అంతస్తు నుంచి సముద్రం కనపడుతుంది. ఈ రాజగోపురం మధ్యలో నిలబెడితే దేవాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి పెద్ద ఫలకం మీద శంఖచక్రాలు, తిరునామాలు, ఎంత పెద్ద శిలాఫలకమో ఎంత దూరానికో కనపడుతుంది. అది పెద్ద శిలాఫలకం దర్శనమిస్తుంది, మహాద్భుతంగా ఉంటుంది. ఈ రంగనాథ స్వామిని, ఇప్పుడు మనం చూస్తున్న స్వామిని ఉత్తర రంగడు అంటారు, ఉత్తర శ్రీరంగం అంటారు ఈ ప్రాంతాన్ని. మామూలుగానే ఆదిరంగం, మధ్యరంగం, ఉత్తర రంగం అని చెప్తారు. అది కర్ణాటకలో ఉన్నదనే చెప్పుకుంటారు. ఈ ప్రాంత వాసులు ఇదే ఉత్తర శ్రీరంగము అని చెప్పుకుంటారు. అది శ్రీరంగానికి ఉత్తర దిగ్భాగంలో, ఉత్తర దిక్కున ఉన్నదన్నమాట. అక్కడ ఎట్లా సేవాకాలాలు జరుగుతాయో అదే రకం పంథాలో ఇక్కడ కూడా జరుగుతుంది. దేవాలయం పురాతనమైనది, 7వ శతాబ్దంలో కట్టబడింది. తర్వాత ఇంకా 12, 13 శతాబ్దాల్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు మరి కొంచెంగా ఇంకా కాస్త దేవాలయాన్ని పునరుద్ధరణ అవి చేశారు, ఇంకా కాస్త డెవలప్ చేశారనమాట. లోపలికి మనం ముఖమండపము, అంతరాలయము, గర్భాలయం అవన్నీ కూడా బాగా పురాతనమైనవిగా మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రధానమైనది ఆ శయనభంగిమలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని తులసిమాలలు, ఆ కర్పూరపు వాసనల మధ్యలో ఆయన చూస్తే వైకుంఠంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అక్కడ ఇలాగే ఉంటుందేమో అనిపించేలాగా అద్భుతమైన స్వరూపంతో స్వామి మనకి దర్శనమిస్తాడు. అమ్మవారు శ్రీరంగనాయకి పేరుతోటి ఇంకొక పక్కన దేవేరి దర్శనం, అమ్మ తాయార్ల సన్నిధి, అమ్మవారు విడిగా ఉన్నారు. తర్వాత ఏమో మన గోదాదేవి కూడా ఒక ప్రత్యేకమైన దర్శనం లభిస్తుంది. మన లోపల దేవాలయం లోపలికి వెళ్తే విశాలమైన ప్రాంగణం, చాలా ఎత్తుగా అనిపిస్తుంది. పక్కన ప్రవహిస్తున్న పెన్నా నది. ఈ పెన్నలో ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతవాసులంతా కూడా ఇక్కడే మన తర్పణాలు విడవటము అది చేస్తారు. పెన్నలో స్నానం చేసి రంగనాథుడిని దర్శనం చేస్తే, కావేట్లో స్నానం చేసి శ్రీరంగనాథుడిని దర్శనం చేసిన ఫలితం లభిస్తుందట. అక్కడ ఎట్లా కావేరి రంగనాథుడు ఉన్నారు, భూలోక వైకుంఠం. ఇది కూడా ఉత్తర శ్రీరంగంగా చాలా ప్రఖ్యాతి పొందింది. ఈ ప్రాంతం అంటే అక్కడికి వెళ్ళామనుకో, అక్కడ ఏమిటి ప్రత్యేకమైన దేవాలయాలు అవి కనుక్కొని తెలుసుకుంటాము. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొస్తే ప్రాంత విశేషము, తర్వాత సన్నిధానంలో ఉండే ప్రత్యేకత మనకు తెలుస్తాయి. ఈ దేవాలయంలో ఉన్న ఉత్సవర్ల గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఉదయగిరి సంస్థానంలో రంగనాథ స్వామి దేవాలయంలో ఉత్సవర్లట. ఇది ముష్కర్ల దండయాత్రల్లో అక్కడ కూడా వాళ్ళు తురుష్కులు ప్రయాణం లోపల దేవాలయాలు ఏంది, ఎక్కడ ఏది గుడి కనబడితే అది పగలగొట్టేస్తుండే వాళ్ళు. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒక బలిజ కులస్తులు, కంటే అనే ఇంటి పేరున్న వాళ్ళు, కంటేవారు స్వామివారి విగ్రహాలని తల మీద పెట్టుకుని కింద పెట్టకుండా ఎన్ని మైళ్ళలో నడిచి వచ్చి ఆ విగ్రహాలని ఇక్కడ సమర్పించారు, ఈ దేవాలయంలోకి అప్పచెప్పారు. ఆ ఉత్సవర్లని ఇప్పటికీ మనకి బ్రహ్మోత్సవాలు అప్పుడే
రథోత్సవాలకి ఉపయోగిస్తారనమాట. స్వామి ఉదయగిరి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ప్రత్యేకమైన ఉత్సవాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి రమ్మగారు? రథోత్సవము తర్వాత ఇక్కడ పల్లకి సేవ చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మనకి వీరితో పాటు ఈ అమ్మవారు అయ్యవార్లతో పాటుగా అయ్యవారు అమ్మవార్లతో పాటుగా ఆళ్వార్ల సన్నిధి ఒకటి ప్రత్యేకంగా ఉంది. అయితే ఆళ్వార్ల సన్నిధి జీఎం గారు మనకి భగవద్ రామానుజుల యొక్క తిరునక్షత్రం రోజున రామానుజులకు చేసేటువంటి తిరుకాపు, దాన్ని ఏమంటారంటే తిరుమంజనోత్సవం. తిరుమంజనోత్సవం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తిరుమంజనం అంటే ఆ రోజు మొత్తం అభిషేక సేవ నిర్వహిస్తారు, మన తిరుమంజనం చేస్తారు. తర్వాత ఏమో ఏంటి పుష్ప పల్లకి పువ్వుల పల్లకి అని విన్నానండి. పువ్వుల పల్లకి సేవ, స్వామివారికి చేసే పువ్వుల పల్లకి సేవ కూడా మహాద్భుతంగా చేస్తారట. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక అత్యద్భుతమైన పెద్ద దేవాలయం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ స్వామి పిలుస్తూ ఉంటాడు. అవును కదా. ఉత్సవాలప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు ఈ ప్రాంతానికి 3-4 తరాల క్రితం బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏదైనా మొక్కు అంటే మన ప్రాంతంలో ఉన్న దేవుడికే మొక్కు. అవునవును. ఇక్కడ ఉత్సవం అనగానే మన ఇంట్లో పెళ్ళి, మన ఇంట్లో ఫంక్షన్ కదా అది. అట్లా అన్ని ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా సరిగ్గా స్వామివారి ఉత్సవాలప్పుడు వచ్చేస్తారు. బ్రహ్మోత్సవాలు పరమాద్భుతంగా చేస్తారు. స్వామివారికి ధనుర్మాసంలో చేసే ఉత్సవాలు పరమాద్భుతంగా ఉంటాయి. దేవాలయంలో ఉత్తర ద్వారం ఉన్నది. ఉత్తర ద్వారం ఈ మన ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం వైపు స్వామిని వేంచేపు చేయిస్తారు. ఆ పక్క నుంచే మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో చూడదగ్గ క్షేత్రాల్లో ఈ సింహగిరి అని చెప్పబడేటువంటి క్షేత్రం నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం రంగనాయకులపేట అనే ప్రాంతంలో ఉంది. స్వామి పడుకుని ఉన్నటువంటి స్వామి యొక్క అంటే పురాతనమైన దేవాలయాలు మనం కొంచెం తక్కువే చూస్తాం. అవును. శ్రీరంగం దాకా వెళ్ళలేకపోతే మనం అటువైపు వెళ్ళినప్పుడు నెల్లూరులో ఉన్న రంగనాథ స్వామినైనా దర్శనం చేసుకుని రావచ్చు. నెల్లూరు జిల్లాకి వెళ్తే చాలా దేవాలయాలు చూసేయచ్చు మనం. అవునవును. చెంగానమ్మ మరీ ముఖ్యంగా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఈయన చూసి అమ్మని కూడా చూసేసేయచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే జొన్నవాడ అవి కూడా చూసొచ్చేసేయచ్చు. ఒకేసారి చూడొచ్చు. పురాతనమైన రంగనాథ క్షేత్రాలు మనకి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదైతే ఈ దేవస్థానాన్ని మనం ముందు చెప్పుకోవాలి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.